హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఈ రోజు కోటప్ప కొండలో అడుగుపెట్టారు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్న తర్వాత అనేక టెంపుల్స్ దర్శనం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి వెళ్తున్నారు. ముఖ్యంగా కోటప్ప కొండకు ఎందుకు వెళ్లారు, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు శ్రీనివాసరావు గారు అన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు కోటప్ప కొండలో అడుగుపెట్టారు. ఆయన సనాతన ధర్మాన్ని భుజాన వేసుకున్న తర్వాత టెంపుల్స్ దర్శించడం ఇవి నేను కొత్తగా ఏం కాదు, గతం నుంచి చేసినా సరే ఎక్కువగా అటు అభివృద్ధి పనులు, ఇంకొక పక్క దైవ దర్శనాలు. ఎలా చూస్తారు? డెఫినెట్గా అండి, మీరు అన్నట్టు పవన్ అనే వ్యక్తి ప్రజల కోసమే పుట్టాడా, లేకపోతే హిందూ సనాతన ధర్మం పరిరక్షించడానికే పుట్టాడా, లేకపోతే ఈ దేశం కోసం పుట్టాడా అనేది రకరకాలుగా అందరి నోట వినపడుతున్నమాట. ఏదేమైనా కానీ ఒకవైపు 80% పాపులేషన్ హిందువుల మనోభావాలకి భంగం కలగకుండా హిందూ దేవాలయాలను పరిరక్షించడానికి, హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయమంటూ కావచ్చు. తిరుమలలో లడ్డు అపవిత్రం అయినప్పుడు దాన్ని వెలిగెత్తి ఈ రోజు ఏసీబీ చెప్పినా, సిటీ చెప్పినా, పవన్ చెప్పిందే చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా తను ఇప్పుడున్న రష్యన్ తన మిసెస్ అయినా, క్రిస్టియన్ అయినా, తన బిడ్డని తీసుకెళ్ళినప్పుడు కూడా డెక్లరేషన్ మీద సంతకం పెట్టాడు. తన భార్య కూడా సాంప్రదాయంగా తెలుగు వాళ్ళు ఇదిగా చీర కట్టుకొని మనం చూసిన సందర్భం. కాబట్టి నేను పార్టీ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, నా హిందువుల మనోభావాలు, హిందూ సనాతన ధర్మం కోసం ఎందాకని వెళ్తానని చెప్పి తిరుపతి సాక్షిగా ప్రమాణం చేశాడు. మీరు గుర్తుందా? బట్ అక్కడి నుంచి కట్ చేస్తే ఆయన్ని ఒక ఐకానిక్గా, ఒక ట్రబుల్ షూటర్గా, హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఇంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు ఉన్న ఈ దేశంలో పవన్ని చూస్తున్నారు. కాబట్టి మురుగన్ భక్తుల సమావేశానికి ఎందుకు పిలిచారు తమిళనాడులో? ఈ దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు అనేక మంది లేర నాయకులు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలిచారు? అక్కడ అన్నామలై ఉన్నాడు, చాలా మంది హీరోలు ఉన్నారు. మన ఉడిపికి ఎందుకు పిలిచారు? మళ్ళీ ఇప్పుడు కేరళ ఎందుకు వెళ్ళాడు కొడుకుతో పాటు? తమిళనాడుతో పాటు, కేరళతో పాటు కర్ణాటక ఎందుకు వెళ్తున్నాడు? మహారాష్ట్ర, ఎక్కడికి వెళ్ళినా ఈ దేశం, ఈ సనాతన సంప్రదాయం, ఈ దేవాలయ గుళ్ళు పరిరక్షణకి దాంట్లో భాగంగా మీరు అన్నట్టు ఇప్పుడు పరమ పవిత్రమైన ప్లేసు కోటప్పకొండ. శివరాత్రి చాలా ఘనంగా మొత్తం తండోపతండాలుగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. ఇప్పుడు గుంటూరు పరిసరాల ప్రాంతంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అక్కడి నుంచి ట్రాక్టర్లు, ఎద్దుల బండిలో కూడా వెళ్ళి తిన్నాల పిల్లలతో సహా వెళ్ళి ప్రభలు అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. మన అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన విలువల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా సందర్శించారు అక్కడికి. ఇప్పుడు పవన్ గారు వెళ్ళారు. అక్కడ రోప్వే ఏర్పాటు చేయడానికి, భక్తులు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి, ఇట్లయితే యాదగిరి పునర్నిర్మాణం ఎట్లయితే చేశారో అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఆ క్షేత్రం, శైవక్షేత్రం, శివుడి యొక్క ఆరాధించే కోటప్పకొండ మీద రోడ్డు మార్గాలు కావచ్చు, భక్తులు వేలాది నుంచి లక్షలాది మంది వస్తుంటారు. 2 రోజులు క్లియర్ చేయడం వల్ల కాదు, చాలా వాల్యుబుల్. కాబట్టి దాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం ఆయన దైవదర్శనం చేసుకోవటం, ఆ పనులు ఏదైతే పనులు జరుగుతున్నాయో అంతకుముందు కలెక్టర్తో కలిపి చంద్రబాబు నాయుడు పర్యవేక్షించారు. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈయన వెళ్ళి పర్యవేక్షించడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా మనం చూడొచ్చు. రైట్ సార్. ఇదేమైనా కానీ కోటప్పకొండ మళ్ళీ దశ దిశ మారబోతుంది, పవన్ కళ్యాణ్ గారు అడుగుతానని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.